మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ సుమారుగా 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు కార్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం. కాబట్టి తక్షణమే బకాయిలో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తద్వారా అవి బకాయిలు ఉండడం వల్ల కాలేజీలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కాలేజీ అనంతరం సర్టిఫికెట్ల కోసం పోతే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా మీకు ఇంకా ఫీజు రాలేదు, మీ స్కాలర్షిప్ రాలేదు అని చెప్పేసి సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు జాప్యం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి పై చదువులు చదవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే కాకుండా ఆశ్రమ పాఠశాలలు, బాలిక వసతి గృహాలలో కూడా సరి అయిన మౌలిక సదుపాయాలు లేక ఈ రోజు అనేక హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు కనీస సౌకర్యాలు నోచుకోలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో కానీ స్కూళ్లలో కానీ ఈ ప్రభుత్వ రంగ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు చేయూతనియాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.